Who introducing this theory? David Hume. David Hume. Then developed by the Bentham. Jeremy Bentham. యాక్చువల్గా లాస్ట్ టైం మనం కొంతవరకు చెప్పుకున్నాము. ఇప్పుడు జెర్మీ బెంథామ్ థియరీ. అసలు యాక్చువల్గా హూ ఈజ్ జెర్మీ బెంథామ్? 1748 to 1832. Bentham was rightly regarded as the foremost apostle of the practical and the leader of the utilitarian school of England. He explained that the true end of the state was to promote the greatest happiness of the greatest number. చూసారా, ఇక్కడ ఇండివిజువల్ థియరీ అనే కాదు. యాక్చువల్ గా మనం చెప్పుకుంటే ఇండివిజువలిజం లో ఏం చెప్తుంది? మెయిన్లీ కాన్సన్ట్రేషన్ ఓన్లీ వన్ ఇండివిజువల్. ఓన్లీ ఇండివిజువల్ అంటే ఒక సింగిల్ పర్సన్ కోసమే. ఇక్కడ అలా కాదు. టోటలిటేరియన్ అనే థియరీలో మనం ఎలా చెప్తామో అలాగే సేమ్ ఇక్కడ కూడా ఏమవుతుందంటే టోటల్ ఇంట్రెస్ట్. ఇట్ ఈజ్ నాట్ ఏ సింగిల్ ఇంట్రెస్ట్, ఇట్ ఈజ్ నాట్ ఏ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. అందుకనే అతని తాలూకా థియరీలో మనం చెప్పుకునేది ఏంటంటే the state was to promote the greatest happiness to the greatest number. His views on the utilitarian approach to political obligation are present in his book, The Fragmentation of the Government and the Introduction to the Principles of Moral Legislation. ఆయనకి సంబంధించిన ఇంపార్టెంట్ బుక్స్ మనం తీసుకుంటే అంత అలాగే ఇంపార్టెంట్ వ్యూస్ ఎక్కడ ఏమున్నాయి అంటే his views on the utilitarian approach to political obligation are presented to his books, The Fragmentation of the Government. First one, The Fragmentation of the Government. Second one, Introduction to the Principle of the Moral Legislation. Introduction to the Principle of the Moral Legislation. ఇందులో ఫస్ట్ ఏంటంటే సోవర్న్ మాస్టర్స్ తీసుకుంటే అకార్డింగ్ టు ది బెంథామ్, నేచర్ హ్యాస్ ప్లేస్డ్ మ్యాన్ కైండ్ అండర్ ద గవర్నెన్స్ ఆఫ్ ది టూ సోవర్న్ మాస్టర్స్, పెయిన్ అండ్ ప్లెజర్. ఇక్కడ రెండు తాలూకా ఆయన చెప్పినట్టుగా ద గవర్నెన్స్ ఆఫ్ ది టూ సోవర్న్ మాస్టర్స్ ఏంటి అని అంటే ప్లెజర్ అండ్ పెయిన్. ప్లెజర్ యాక్చువల్లీ ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ having some pain and some pleasure. State is necessary to the individual to maximize his pleasure and minimize the pain. అంతే కదా, మనం అందరూ కోరుకున్నది ఏం కోరుకుంటారు? వాట్ ఆర్ యూ థింకింగ్? ఎవ్రీవన్ ఎంజాయింగ్ ఇన్ ద సొసైటీ, కంప్లీట్లీ అవాయిడింగ్ ద పెయిన్స్. ఇక్కడ అందుకనే టు మ్యాక్సిమైజ్ ఇస్ ద ప్లెజర్ అండ్ మినిమైజ్ ఇస్ ద పెయిన్. Utility is the property in any object whereby it tends to produce the benefit, advantage, pleasure, good, happiness, or to prevent the happening of the mischief, pain, evil, or the unhappiness. అంటే ఏవి ఎక్కువ ఉండాలి, ఏం తక్కువగా ఉండాలి? ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ లివింగ్ ఇన్ ద సొసైటీ టు ది గ్రేటెస్ట్ నెంబర్ అనేది మనం తీసుకుంటాం. ఇందులో సోవర్న్ మాస్టర్స్ లో రెండు, ప్లెజర్ అండ్ పెయిన్. యాక్చువల్ గా ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ హ్యావింగ్ సమ్ హైలీ హ్యాపీనెస్ కోరుకుంటాం అండ్ మినిమైజ్ ద పెయిన్ అనేది కోరుకుంటాం. దీనికి సంబంధించి కూడా మెజర్మెంట్స్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే సొసైటీలో మనం ఉండేటప్పుడు ప్లెజర్, హ్యాపీనెస్ తో కూడుకుని ఉండాలి అని అంటే దానికి సంబంధించిన వరకు కొన్ని మెజర్స్ ఇచ్చారు వాళ్ళు. ఏంటి, వాట్ ఆర్ ది మెజర్స్? అలాగనే ఇప్పుడు మనం తీసుకుంటే హ్యాపీనెస్ సంబంధించిన వరకును అడ్వాంటేజ్ కానీ, బెనిఫిట్, అడ్వాంటేజ్, ప్లెజర్, గుడ్, హ్యాపీనెస్, ఇవన్నీ కూడా ఎలా ఉండాలి అని అంటే మ్యాక్సిమైజ్ అంటే ఎక్కువగా ఉంటూ కోరుకుంటూ, మినిమైజ్ చేసుకుని కోరుకునేవి ఏమిటంటే పెయిన్ అండ్ ఈవెల్, అన్హ్యాపీనెస్, ఇవి తక్కువగా ఉండాలి. ఇవి సొసైటీలో అవి ఉండాలి అని అనుకుంటే మనం ఏ విధంగా మెయింటైన్ చేయాలి, వాటిని ఏ విధంగా మెజర్ చేయాలి? దట్ మెజర్స్ ఆర్ గివెన్ బై ది జెర్మీ బెంథామ్. ఎలా అని అంటే ద బిజినెస్ ఆఫ్ ది గవర్నమెంట్ ఈస్ టు ప్రమోట్ ది హ్యాపీనెస్ ఆఫ్ ది సొసైటీ బై పనిషింగ్ అండ్ రివార్డింగ్. టు ప్రమోట్ ద హ్యాపీనెస్ ఆఫ్ ది సొసైటీ. కారణం ఏంటి అంటే ద గవర్నమెంట్ ప్రొవైడింగ్ ద పాలసీస్. గవర్నమెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. గవర్నమెంట్ కొన్ని పాలసీస్ అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. అవి దేనికోసం అని అంటే మనం డెవలప్ అవడం కోసమే. మనం ఫెయిల్యూర్ ఇదైపోవడం కాదు, మనం పూర్తిగా డిగ్రేడ్ అయిపోవడానికి కాదు.
డిగ్రేడ్ అయిపోవాలని అనుకుంటే ఆ పరిస్థితి వేరేగా ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ పాలసీస్ అన్ని కూడా ఏమవుతుందంటే డెవలప్మెంట్ ఆఫ్ ది సొసైటీ, గవర్నమెంట్ introducing the policies for the development of the people in the society. The business of the government is to promote the happiness of the society by punishing and rewarding. Sanctions can be a physical or religious, moral and political. ఇవి ఎలా ఉంటాయి అని అంటే sanctions can be the physical or religious, moral and political. Men obey the laws of the state because the probable mischiefs of obedience are less than the probable of the mischiefs of disobedience. ఎలా అనంటే men obey the laws. If you are living in the society, compulsory bound or the laws. Obey the laws. ఎవరైనా చట్టాన్ని అంగీకరించలేదనుకోండి, దాన్ని చేయలేదనంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళని కంపల్సరీ పనిషబుల్ అనేది ఉంటుంది. కానీ ఇక్కడ కూడా సొసైటీలో ఏముందంటే మ్యాన్ ఒబే ద లాస్ ఆఫ్ ద స్టేట్ బికాస్ ద ప్రాబబుల్ మిస్చీఫ్స్ ఆఫ్ ద ఒబీడియన్స్ ఆర్ లెస్ దాన్ ద ప్రాబబుల్ మిస్చీఫ్స్ ఆఫ్ డిసొబీడియన్స్. ఇక్కడ ఎలా ఉండాలి అని అన్ని కూడా పాజిటివ్తోనే ఆలోచించుకుని ఇక్కడ మనం చెప్పేది జర్మీ బెంథామ్ తాలూకా వ్యూస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే పాజిటివ్ వ్యూస్ తో కూడుకున్నది. అందుకనే గ్రేటెస్ట్ హ్యాపీనెస్ టు ద గ్రేటెస్ట్ నెంబర్ అని అంటాడు. Greatest happiness to the greatest number. Therefore, habit is the basis of the state. Bentham was more and more concerned with the quantity of happiness rather than with the quality of happiness. చూసారు, ఈ తాలూకా థియరీ అంతా కూడా మనకు అదే చెప్తుంది. ప్లెజర్ అండ్ హ్యాపీనెస్ తో కూడుకున్నదే. ప్లెజర్ అండ్ హ్యాపీనెస్, ఈ థియరీ అంతా కూడా చెప్పేది ఏంటంటే హ్యాపీనెస్, ప్లెజర్, వాటి తాలూకా మెజర్స్ ని తెలియజేస్తుంది అంతే. The habit is the basis of the state. Bentham was more and more concerned with the quantity of the happiness rather than with the quality of the happiness. కాబట్టి వీటికి సంబంధించిన వరకును మెజర్స్ ఏంటున్నాయి. వాట్ ఆర్ ద మెజర్స్ ఆఫ్ ది ప్లెజర్? According to the Bentham, pleasure or pain could be the arithmetically calculated by taking into the account 7 factors. యాక్చువల్ గా ఎవరైనా మెజర్ చేయగలరా? మీరు మామూలుగా జనరల్ గా ఆలోచించండి. ఎనీవన్ మెజర్ ద పెయిన్ ఆర్ ప్లెజర్? మెజర్ చేయగలమా మనం? ప్లెజర్ ని అనే దాన్ని మనం మెజర్ చేయి, ఇంత నాకు సంతోషంగా ఉంది, ఇంత బాధగా ఉంది అని మనం ఏం చెప్పగలమా? దానికి మెజర్ అనేది చెప్పలేం. మెజర్ అంటే ఇంతవరకు దానికి సంబంధించిన వరకు ఎలాంటి మెజర్స్ లేవు. కానీ బెంథామ్ ఏమంటాడనంటే కొన్ని ఫ్యాక్టర్స్ మనం తీసుకుంటే మెజర్ చేయొచ్చు అని అంటాడు. దాని ఏంటి అని అంటే 7 ఫ్యాక్టర్స్ మెజర్ ది ప్లెజర్ అండ్ పెయిన్. ఇంటెన్సిటీ, డ్యూరేషన్, సర్టెనిటీ, నియర్నెస్ అండ్ ఫ్రూట్ఫుల్నెస్, ప్యూరిటీ అండ్ ఎక్స్టెంట్. ఇంటెన్సిటీ అన్నాడు. నెక్స్ట్ ఏంటంటే డ్యూరేషన్ అనేది, అంటే ఏ ఇంటెన్సిటీ ఏముంది అనేది చూసుకోవాలి. దానికి అది ఎంత ఉంది డ్యూరేషన్ చూడాలి. అలాగే సర్టెనిటీ, అలాగే నియర్నెస్, అది ఎంతకు దగ్గరగా ఉంది, మనం తీసుకునే హ్యాపీనెస్ కానీ పెయిన్ కానీ దేనికి దగ్గరగా ఉంది అది చూడాలి. అలాగే ఫ్రూట్ఫుల్నెస్, అది పాజిటివ్ యూతో ఉందా నెగటివ్ యూతో ఉందా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ అండ్ ఆల్సో ఏ ప్యూరిటీ, అది ఎంతవరకు జెన్యూనిటీ అనేది ఉంది. అలాగే ఎక్స్టెంట్, the balance will show the tendency of a good or bad. He gives a list of 12 simple pains. అతను 12 రకాల పెయిన్స్ అనే దాని గురించి చెప్పడం జరిగింది. కానీ ఫ్యాక్టర్స్ కూడా మెజర్స్ ఫ్యాక్టర్స్ కూడా ప్లెజర్ అండ్ పెయిన్ మెజర్స్ ఫ్యాక్టర్స్ అనేవి 7 ఫ్యాక్టర్స్ గా తెలిపాడు. దీస్ ఆర్ ది 7 ఫ్యాక్టర్స్ జనరల్ గా చెప్పు. ఎందుకంటే జర్మీ బెంథామ్ సంబంధించిన యూటిలిటేరియన్ థియరీ కంపల్సరీ అడుగుతూ ఉంటాడు. యూటిలిటేరియన్ థియరీ ఎగ్జామినేషన్ పర్పస్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. టోటలిటేరియన్ ఆర్ యూటిలిటేరియన్ సంబంధించిన వరకు ఈ రెండు కూడా ఒకలాగానే ఉంటాయి, కన్ఫ్యూజ్ అవుతుంటారు. దీనికి సంబంధించిన ఫ్యాక్టర్స్ అనేవి 7 ఫ్యాక్టర్స్. ఇంటెన్సిటీ, డ్యూరేషన్, సర్టెనిటీ, ప్రాపెన్సిటీ అంటే నియర్నెస్ అండ్ ది ఫెకండిటీ అంటే ఫ్రూట్ఫుల్నెస్, ప్యూరిటీ అండ్ ఎక్స్టెంట్. అలాగనే 12 పెయిన్స్ అని కూడా ఈ గివ్స్ ఏ లిస్ట్ ఆఫ్ 12 పెయిన్స్.
అని కూడా చెప్పడం జరిగింది. అంటే ఎక్కువగా మెయిన్ కాన్సెప్ట్ ఏముంది అని అంటే ఇందులో ఏముంది, మ్యాక్సిమైజ్ ప్లెజర్ అనేది ఉండాలి, మినిమైజ్ పెయిన్ అనేది ఉండాలి. మ్యాక్సిమైజ్ ప్లెజర్ అండ్ మినిమైజ్ పెయిన్. And also a thought is good happiness, highly happiness, and also completely avoiding the pains. If you are living in the society, compulsory everyone enjoying the happiness and avoiding the pain. ఇందులో యూటిలిటేరియన్ థియరీలో నేచురల్ రైట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్రెడీ యు నో అబౌట్ ది నేచురల్ రైట్స్. Utilitarians rejected the dogma of the natural rights. Bentham regarded the natural rights as the rhetorical nonsense upon stilts. Rights are created not by nature but by law. అతను చెప్పింది ఏంటి అంటే రైట్స్ ఆర్ క్రియేటెడ్ నాట్ బై ద నేచర్ బట్ బై లా. అంటే ఇవి లా అనేది అంటే లా ద్వారా క్రియేట్ చేయబడ్డాయి ఈ చట్టాలన్నీ కూడా, అంతే తప్పించి నేచర్ ద్వారా కాదు అని అంటాడు. అందుకనే అతను కంప్లీట్లీ రిజెక్టెడ్ ద థియరీ. న్యాచురల్ రైట్స్ అనేవాడిని రిజెక్ట్ చేశాడు. నీడ్ నాట్ ది కాంటాక్ట్ ఈస్ ద బేసిస్ ఆఫ్ ద స్టేట్. పీపుల్ ఒబే ద లా బికాస్ ఇట్ ఎయిమ్స్ అట్ ఏ ఫోర్ ఎండ్స్. పీపుల్ ఒబే ద లా. నేచురల్ రైట్స్ కానీ నేచురల్ లా అనేదాన్ని ఒబే చేయొచ్చు బికాస్ ఇట్ ఎయిమ్స్ ఎట్ ఫోర్ ఎండ్స్. వాట్ ఆర్ దట్ ఫోర్ ఎండ్స్ అని అంటే సెక్యూరిటీ, సబ్స్టాన్స్, అబాండెన్స్ అండ్ ఈక్వాలిటీ. కంపల్సరీ ఉండాలి ఇది. యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ, కంపల్సరీ ఎవ్రీ వన్ ఎంజాయింగ్ ద ఈక్వాలిటీ అండ్ ఆల్సో యూ గాట్ ఏ సెక్యూరిటీ అండ్ అబాండెన్స్, సబ్స్టాన్స్. ఇవన్నీ ఉండాలి. వీటికి సంబంధించిన వరకు గవర్నమెంట్ ఎగ్జిస్ట్ బికాస్ దే ప్రమోట్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్ బట్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ సోషల్ కాంట్రాక్ట్. ప్రజల్ని ఎక్కువగా ఏం చేస్తుంటారని అంటే హ్యాపీనెస్ తో కూడుకున్నట్టుగా చేస్తుంది గవర్నమెంట్. ఏ విధంగా చేస్తుంది? హౌ ద గవర్నమెంట్ ప్రిపేరింగ్ ద పీపుల్ ఫుల్లీ హ్యాపీనెస్. ఏ విధంగా హ్యాపీనెస్ గా ఉండాలని క్రియేట్ చేస్తుంది. ఇప్పుడు మీరు స్టూడెంట్సే ఉన్నారు. స్టూడెంట్ విషయంలో సంబంధించిన వరకు మిమ్మల్ని గవర్నమెంట్ హ్యాపీగా ఉంచాలి అంటే మీకు ఏం కావాలని కోరుకుంటారు? డబ్బులు ఏమని కోరుకుంటారా? స్కాలర్షిప్స్. అదే నేను అనేది అదే దానికోసమని. స్కాలర్షిప్ అనే కాదు, మనకి ఇచ్చే తాలూకా గైడ్ లైన్స్ అనేవి కరెక్ట్ గా ఉండేటట్టుగా, అకాడమిక్ ప్రాసెస్ అనేది కరెక్ట్ గా ఉండేటట్టుగా, సిస్టమేటిక్ ప్లానింగ్ అనేది మెయింటైన్ చేసేటట్టుగా, అండ్ ఆల్సో ప్రొవైడింగ్ ద స్కాలర్షిప్స్ అనేవి ఎలాగా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. ఎలానో ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అని అంటే గవర్నమెంట్ ఎగ్జిస్ట్ బికాస్ దే ప్రమోట్ ద హ్యాపీనెస్ ఆఫ్ ద పీపుల్ బట్ నాట్ బికాస్ ఆఫ్ ఎనీ సోషల్ కాంట్రాక్ట్. ఇక్కడ ఎలాంటి ఇది ఏమి ఉండదు. కానీ ఏం ప్రజలను ఎలా ఉంచుతుందంటే ద గవర్నమెంట్ ప్రొవైడింగ్ ద పాలసీస్. దట్ పాలసీస్ ఆర్ ఎంజాయింగ్ బై ద పీపుల్. ఇప్పుడు చూడండి మనకు స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, కొన్ని పాలసీస్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. అవి ఎందుకు చేస్తుంది? మినిమం నీడ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ద గవర్నమెంట్ ప్రొవైడింగ్ ద మినిమం నీడ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉండాలి. ఆ నీడ్స్ అనేవి ప్రొవైడ్ చేయాలి అని అనుకుంటే కంపల్సరీ ఇంతకు ముందు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉండేటప్పుడు కంపల్సరీ వాళ్ళకి సంబంధించిన వరకు మినిమం నీడ్స్ అంటే ఏంటి, వాట్ ఆర్ ది మినిమం నీడ్స్? ఇప్పటికి కూడా వాళ్ళు చూస్తుంటారు. సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు కూడా కరోనా వచ్చేటప్పుడు కూడా మీకు ఈ వీటికి సంబంధించిన వరకు కొంతవరకు ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. అంటే దాన్ని ఏమంటారంటే రేషన్ డిపోస్ ద్వారాను వాళ్ళకి సంబంధించిన వరకు పూర్ పీపుల్ కి సంబంధించిన వరకు రేషన్ అనేది గట్రా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకు ఇస్తుంటారు? వై ద గవర్నమెంట్ గివింగ్ ద రేషన్ టు ద పూర్ పీపుల్? వాళ్ళు సస్టైన్ అవ్వాలి, సొసైటీలో సస్టైన్ అవ్వాలి, వాళ్ళు కరెక్ట్ గా ఉండాలి అనుకుంటే కంపల్సరీ ద గవర్నమెంట్ ప్రొవైడింగ్ ఫెసిలిటీస్, ఫుడ్ అనేది అలాగే షెల్టర్ ప్రొవైడ్ చేయాలి.
ఎందుకంటే అందరికి ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మనం ప్రొవైడ్ చేస్తుంది చూడండి. అంటే ప్రతి ఒక్కరికి కూడా సంబంధించిన వరకు ఏం చేస్తుంది, ప్రొవైడింగ్ ద షెల్టర్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. హౌసెస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నది స్టేట్ గవర్నమెంట్, ప్రొవైడింగ్ ద షెల్టర్ ఫెసిలిటీస్ టు ద పూర్ పీపుల్, పేద ప్రజలందరికీ కూడాను. అలాగనే క్లోతింగ్, వాళ్ళు ఏదో ఇన్కమ్ ప్రొవైడ్ చేస్తూ, ఏదో మనీని ప్రొవైడ్ చేస్తూ ఇవ్వటం అనేది జరుగుతుంది. అదే కాకుండా ఎడ్యుకేషన్ చేస్తుంది. స్మాల్ స్కేల్ అంటే ఏవి దాన్ని ఏమంటారంటే నైట్ స్కూల్స్ ఉంటాయి. దాన్ని ఏమంటారు, ఇంతకు ముందు ప్రీవియస్ లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఇచ్చేస్తారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. వాళ్ళు ఏం చేస్తారనంటే మార్నింగ్ సెషన్ వర్క్ చేసుకొచ్చిన తర్వాత నైట్ అనేది కంప్లీట్ గా వాళ్ళు అందులో రీడింగ్ వర్క్ చదువుకునే విధంగా ఉండాలి. దాన్ని ఏమంటారంటే నైట్ స్కూల్స్ అని అంటారు. నైట్ స్కూల్స్ ని ఇంకొక వాడు ఒక స్కీమ్ పెట్టాడు, వాడు ఏదో అంటారు, అది వాళ్ళకి సంబంధించిన వరకు. మీకు ఏమైనా ఐడియా ఉందా? నైట్స్ సంబంధించిన ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ పాలసీ అది. ద గవర్నమెంట్ ప్రొవైడింగ్ ద ఎడ్యుకేషన్ ఫెసిలిటీ అట్ ది టైమ్ ఆఫ్ ది ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్స్ అండ్ ది ఎండింగ్ పీరియడ్. నైట్ సెషన్స్ లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దానికి సంబంధించిన వరకు ఎక్కువగాను వాళ్ళకి ఎడ్యుకేషన్ అంటే ఎడ్యుకేటెడ్ చేయడం కోసం, అందుకే లిటరసీ రేట్స్ ని ప్రొవైడ్ చేయడం కోసం చేస్తుంది. కాబట్టి గవర్నమెంట్ విషయంలో ఓన్లీ మనీ ఇవ్వటమే కాదు, వాళ్ళని ఎడ్యుకేట్ చేస్తూ వాళ్ళని మంచి పౌరులుగా, అంటే గుడ్ సిటిజన్స్. ఇఫ్ యు ఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ యు ఆర్ మెయింటైన్ ద గుడ్ సిటిజన్. మంచి పౌరుడిగా మనం ఉండేటట్టుగా మెయింటైన్ చేయాలి. అది ఏదో కాంట్రాక్ట్ ద్వారా జరిగేది కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ సోషల్ కాంట్రాక్ట్. అది ద్వారా కాదు, గవర్నమెంట్ పాలసీస్ ద్వారానే మనం ఇది అవ్వాలి. అలాగనే జాన్ స్టూవర్ట్ మిల్ చెప్పుకున్నది కూడా చేయవచ్చు. జేఎస్ మిల్ ఈస్ ద లాస్ట్ ఆఫ్ ది యూటిలిటేరియన్స్ అండ్ ద బెస్ట్ ఆఫ్ ది ఇండివిజువలిస్ట్. ఈయన యూటిలిటేరియన్ లో లాస్ట్ గా మనం చెప్పుకోవచ్చు జేఎస్ మిల్ ని. ఇండివిజువలిజం థియరీలో ఈస్ ద ఫస్ట్. హి బికమ్ ఎన్ ఆరిడెంట్ డిఫెండర్ ఆఫ్ ది లిబర్టీ. Mill regarded individual liberty as the supreme position of a man and declared that government is the best which governs the least. ఆయన తలక స్లోగన్ ఇది, గవర్నమెంట్ ఈస్ ద బెస్ట్ విచ్ గవర్న్స్ ద లీస్ట్. అది ఆయన కాన్సెప్ట్ లో. ఫర్ మిల్ లిబర్టీ ఇన్క్లూడెడ్ ద ఫ్రీడమ్ థాట్ అండ్ ఎక్స్ప్రెషన్ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ ది consciousness and association. He felt that social well-being was the inevitable bound with the individual well-being. Mill's views were presented in his book on the individualism and liberty. అంటే కారణం ఏంటి అని అంటే, in the society the people are enjoying the completely liberty, individual level, is not a group level. ఆయన కోరుకున్నది అదే. ఎందుకంటే ఈ ఇంట్రడ్యూసింగ్ ద ఇండివిజువలిజం థియరీ, యూటిలిటేరియనిజం థియరీ అనేది ఆయన ఇంట్రడ్యూస్ చేస్తే డెవలప్ చేయొచ్చు, కానీ అక్కడ గ్రూప్ సిస్టమ్ ని తీసుకోలేదు. ఇండివిజువలిజం లో ఇండివిజువల్ హ్యాపీనెస్ ఇస్ ద ఇండివిజువల్ గ్రేటెస్ట్ హ్యాపీనెస్ టు ద గ్రేటెస్ట్ నెంబర్. ఎలా మనం అన్నామో ఇండివిజువల్ హ్యాపీనెస్ అని అంటాడు. కాబట్టి మిల్స్ వ్యూస్ వర్ ప్రెజెంటెడ్ ఇన్ హిస్ బుక్ ఇండివిజువలిజం అండ్ లిబర్టీ. అతనికి సంబంధించిన వరకు కంప్లీట్ గా మనం చెప్పాలి అని అంటే ఇండివిజువలిజం అండ్ లిబర్టీ. వ్యక్తిగతంగా మనం ఏమవుతుందంటే, ఇఫ్ యూఆర్ లివింగ్ ఇన్ ద సొసైటీ కంపల్సరీ ఎంజాయింగ్ ద ఈక్వాలిటీ అని మనం ఇంతకు ముందు చెప్పుకున్నాం. అలాగే లిబర్టీ అండ్ ఫ్రీడమ్. మనం ఈరోజు మనం కంప్లీట్ గా సొసైటీలో ఉన్నాము అని అంటే అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం. ఎందుకంటే ద గవర్నమెంట్ ప్రొవైడింగ్ ద ఫండమెంటల్ రైట్స్. ద గవర్నమెంట్ ప్రొవైడింగ్ ద ఫండమెంటల్ రైట్స్. ఆ ఫండమెంటల్ రైట్స్ లో ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి, ఫ్రీడమ్ ఆఫ్ ఈక్వాలిటీ అనేది ఉంది. ప్రతిదీ కూడాను అందులో ప్రతిదీ కూడా రైట్ టు స్పీచ్ అని అంటాడు. మనం మాట్లాడొచ్చు, కానీ కరెక్టే అడదిడంగా మాట్లాడామని అనుకోండి కంపల్సరీ పనిషబుల్. రైట్ టు ఫండమెంటల్ రైట్ లో రైట్ టు స్పీచ్ ఉంది. కానీ ఏమవుతుంది, మితిమీరిపోతే ఏం చేస్తారనంటే పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ప్రతి దానికి కూడా కొంత లిమిట్స్ అనేవి ఉంటాయి.
ఆ లిమిట్స్ దాటితే ఏమవుతుంది, పనిష్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది చట్టంలో క్లియర్ గా చెప్తారు. మీకు ఫర్దర్ క్లాసెస్ వచ్చేటప్పుడు కంపల్సరీగా ఉంటుంది. ఫర్దర్ క్లాసెస్ లో మీకు కంపల్సరీగా ఉంటుంది. మీదేనా ఇది ఇప్పుడు ఎగ్జామినేషన్ లో మొన్న ఇచ్చిన తాలూకు లిబరలిజం గట్రా అవన్నీ ఉన్నాయి. లిబరలిజం, అలాగే అహింస. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ మీకేనమ్మా ఇచ్చారు ఆ క్వశ్చన్ పేపర్ లో? అహింస మాకు లేవు సార్. మీకు కాదా, సీనియర్ పేపర్ అయి ఉంటుంది అది. మీ పేపర్స్ ఇంకా రాలా. కరెక్ట్ చేస్తుంటే చెత్త రాస్తున్నారు కొంతమంది అయితే.